సెప్టెంబర్ 21 సర్వపితృ అమావాస్య. గతించిన మన పూర్వీకులకు శరీరాన్ని విడిచిపెట్టిన మన కుటుంబ సభ్యులను తలుచుకొని శ్రద్ధగా వారికంటూ ఒక హోమం కానీ లేదంటే ఒక దానం కానీ ఒక కార్యక్రమం కానీ జరపవలసిన రోజే ఈ సర్వపితృ అమావాస్య. మహాలయ అమావాస్యగా మనందరికీ తెలుసు. ఈ రోజున ఒక్కసారి వారు తలుచుకొని ఒక పుణ్యక్షేత్రంలో వారి పేరు మీద ఏదైనా కార్యక్రమం జరిపిస్తే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ఒక అవకాశాన్ని అందిస్తున్నారు నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ. వీరి ఆధ్వర్యంలో కాశీ మహాక్షేత్రంలో పవిత్ర గంగానది ఒడ్డున రాజాఘాట్ దగ్గర తిలాహోమం జరుగుతోంది. ఈ రోజున గతించిన మీ పూర్వీకులకు ఈ కార్యక్రమాన్ని జరిపించండి. వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. అలాగే nityagni.com వెబ్సైట్ ద్వారా మీకు ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆ వెబ్సైట్ విజిట్ చేస్తే వివరాలన్నీ కూడా అందులో వస్తాయి. గతించినటువంటి మీ పూర్వీకులు కుటుంబ సభ్యులు దాదాపుగా 30 మంది వరకు మీకు వారి పేర్లు ఇవ్వచ్చండి. వారందరి పేర్లు గోత్రం కూడా రాసి కర్తగా మీరు ఉండి ఈ కార్యక్రమం జరిపించవచ్చు. మీ పేర్లన్నీ కూడా హోమం జరిగే చోట చదవటం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు లైవ్ లో సుమన్ టీవీ స్పిరిచువల్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. పవిత్ర క్షేత్రం కాశీ. ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అక్కడి దాకా మనం వెళ్ళకపోయినా సరే మీ పేరు మీద అక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్ లో వీక్షించవచ్చు. ఇక సమయం కూడా చాలా తక్కువగా ఉంది. సెప్టెంబర్ 21 అంటే ఒక 2 రోజులు మాత్రమే. ఇక ఆలస్యం ఎందుకు? నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీకు వివరాలన్నీ మా టెలికాలర్ అందిస్తారు. లేదంటే డైరెక్ట్గా మీరు nityagni.com వెబ్సైట్ ద్వారా కూడా 1551 రూపాయలు సమర్పించి ఈ కార్యక్రమాన్ని జరిపించవచ్చు.